ఇప్పుడు నీలాంటి వాళ్ళు మన కంపెనీకి చాలా ఉపయోగపడతారు. ఇప్పుడు మీరు మీరు అడగబోయే 10 ప్రశ్నలకి నేను సమాధానం చెప్పగలిగే శక్తి నాకు దేవుడు ఇచ్చాడని భావించి మీకు కాల్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీరు అడగండి. దానికి ఎలా అవకాశం ఉన్నదో నేను చేస్తుందో చెప్తాను. నేను వేరే ఆలోచనతో నేను ఎప్పుడు ఈ వ్యాపారం చేయలేదు, ఇది వ్యాపారంగా భావించలేదు. కాబట్టి మీరు నన్ను ఒక్కొక్కటిగా మీరు అడగండి. తప్పకుండా మీ భావాన్ని బట్టి ప్రజోపకారం తప్పిస్తే స్వలాభానికి చేసిన మనిషిలా నాకు అనిపించలేదు. మీ వాయిస్ ఇంత ముందు మీరు ప్రశ్నలు అన్నారు కానీ అన్ని వెళ్ళలేదు, ఒకే ఒక వాయిస్ విన్నాను. కిబో కాయిన్ ఒక్కటే దృష్టిలో పెట్టుకుని వచ్చినాం సార్. మిగిలిన ప్రాజెక్టులు మీరేదో అంటే దీన్ని సపోర్టింగ్ గా ఉంటాయని చెప్పి చాలా మంచి ప్రాజెక్టులు మీరు డిజైన్ చేశారు. అవన్నీ కూడా మాకు నచ్చినాయి. కానీ వాటన్నిటి కోసము లేము. అది ఒక అడిషనల్ బోనస్ గా ఫీల్ అయ్యారు. చాలా అంటే అర్థం చేసుకోవడంలో అద్భుతంగా నీ విశ్లేషణ ఉంది. కంటిన్యూ. నాకు రికార్డింగ్ నేను రికార్డ్ చేసి పంపిస్తాను. నేను పంపిస్తాను. అవసరం అయితే దాన్ని మీకు నేను అయిపోయిన తర్వాత నేను పంపిస్తాను. మీరు పంపిస్తే చాలు సార్. ఓకే, తప్పకుండా. ఇక్కడ ఒక్క మాట, నాకు నీ ప్రశ్నలు కరెక్ట్ సమాధానం చెప్పాలంటే మీరు నాకు సమయాన్ని ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాను. సమయం లేకపోతే మనం ఏం చేయలేం దాన్ని. అవును సార్. ఇప్పుడు మొట్టమొదటిది, మీరు నాకు ఒక కాయిన్ ని గాలికి వదిలేసిన అనాథ పిల్లలా కాకుండా మీరు అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి దీన్ని నిలబెట్టాలనే ప్రయత్నం నాకు నచ్చింది అన్నారు. అవును సార్. సంతోషం. అది నిజం కూడా. 26,000 కాయిన్స్ ఉన్న ఈ ప్రపంచంలో క్రిప్టో కాయిన్స్ 26,000 ఉన్నాయి. ఈ 26,000 కాయిన్స్ లో 4-5 కాయిన్స్ పేర్లు మనం వేగంగా చెప్పగలం, మిగతా చెప్పలేం. అవును సార్. మరి అవి ఏమయ్యాయి అంటే ఎవరికి తెలియదు. బహుశా నేను అనుకోవడం ఆ పెట్టిన కంపెనీ వాడు కూడా ఆ కంపెనీ పేరు మర్చిపోయింటాడు. అవును సార్. అలాంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని చూస్తే ఆ కాయిన్ కి ఆదరణ లేకపోవడం సార్, అంటే జనాదరణ లేకపోవడం మొదటిది. అవును సార్. రెండోది దానికి విలువ కలిగి ఉండకపోవడం సార్. మూడోది దాని వ్యాప్తి తక్కువగా ఉండడం. అవును సార్. అంటే ఎక్కువ మంది నమ్మి వాళ్ళు ఒకే ప్రాంతంలో ఉన్నా పనికిరాదు. అది జనాదరణ ఉంటది కానీ అందరికీ పనికిరాదు. అవును సార్. రెండవది దీనికి విలువ లేకపోవడం. దాని విలువ లేకపోతే ఎవడు తెలుసుకోవడానికి ప్రయత్నించరు. అవును సార్. మూడోది వ్యాప్తి, అంటే ఒక ప్రాంతంలోనే కాకుండా అనేక ప్రాంతాలకు అది విస్తరించినప్పుడు మాత్రమే అది కాయిన్ నిలబడుతుంది. అవును సార్. ఈ మూడింటి బేస్ చేసుకునే క్రిప్టో అనేది ఉంటుంది. క్రిప్టోనే కాదు, ఎనీవన్ ఏదైనా అంతే సార్. అవును. దీన్ని అర్థం చేసుకుని నేను దీన్ని డిజైన్ చేస్తున్నప్పుడే గత 12 ఏళ్ళు, ఇది పెట్టక ముందు 2 ఏళ్ళు, ఈ 14 ఏళ్ల క్రితం నేను ఈ 3 పాయింట్ల మీద పనిచేశాను సార్. అలా పనిచేసిన దాంట్లో నేను తీసుకుంది ఏంటంటే, ముందు మనకు కావాల్సింది సమూహం సార్, అంటే జనాదరణ. ఆ జనాదరణ లేకపోతే మనం ఏమీ చేయలేమనే ఉద్దేశంతో క్రౌడ్ తీసుకురావడానికి నేను ముందు మీరు చెప్పినటువంటి విధానంలో దీని జనాల్లోకి వెళ్ళాను. రెండోది దీనికి విలువ తీసుకురావడం. ఆ విలువ తీసుకురావాలంటే గాలిలో వదిలేసి కాయిన్ ఎక్స్చేంజ్ లో పెట్టిస్తే అవదు. అవును సార్. దాన్ని ఎవడు కొండు. అవును సార్. అందుకోసం ఏం చేశానండి, చూడండి చిన్న డిస్టర్బెన్స్ ఉంది పక్కన. దూరం వచ్చారు సార్. ప్లీజ్ కొంచెం టైం ఇవ్వు నాకు. చెప్పండి చెప్పండి సార్. మీలాంటి ఒక శక్తి కలిగిన వాళ్ళకి సమాధానం చెప్పి నిన్ను మళ్ళీ మన సంస్థకి ఉపయోగపడేలా మీరు వస్తే అంతకు మించి నా ప్రయత్న ఫలితం మరొకటి ఉండదు. తప్పకుండా సార్, మీరు ఏ టైంలో చెప్పినా గానీ మేమంతా కూడా మీకు ఎంతమంది కావాలన్నా మేము వచ్చి డెడికేటెడ్ గా చేస్తాం సార్. మీరు వజ్రం పెడితే వజ్రం అలాగే ఉంటుంది. అలాగే తప్పకుండా నా ప్రయత్న లోపం లేకుండా నేను మీకు అన్ని నేను మీతో మాట్లాడతాను. అయితే ఇక్కడ నేను అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు కాయిన్ కి విలువ రావాలంటే ఏం చేయాలంటే అనేక పద్ధతుల్లో దాన్ని ఉపయోగించడం రావాలి సార్. ఇప్పుడు ఒక మైదా పిండో, ఒక టమోటానో, ఒక ఐరన్నో తీసుకుంటే బహుళ ఉపయోగకారణలు ఇవన్నీ ఒకదానికి వాడుకోవడానికి పనికిరా ఉండడం కాదు. ఇది
అనేక పద్ధతుల్లో వాడుకుంటాం మనం. ఇప్పుడు టమాటో ఉందంటే అది లేని కూర లేదు, చారు లేదు. సార్ మైదా పిండి ఉన్నది, దాంతో సంబంధం ఉన్నదంటే గోధుమ పిండి, దాంతో సంబంధం లేని పదార్థాలు లేవు మాక్సిమం. ఐరన్ ఉన్నదంటే దాంతో అన్ని నిర్మాణాలు కొనసాగాలి. అవును సార్. అలాగా మన కాయిన్ కూడా అనేక రకాలుగా ఉపయోగపడేలా చేసినప్పుడు ఇది బహుళ ప్రయోజన ప్రజాపకారినిగా మారినప్పుడు దీనికి విలువ ఉంటుందని నమ్మిన వ్యక్తిని నేను. అవును సార్. ఆ ఉద్దేశంతో అనేక రకాల ప్రాజెక్టులు డిజైన్ చేసి దాంట్లో ఈ క్రిప్టోని ఇన్వాల్వ్ చేసే విధంగా డిజైన్ చేశాను సార్. నేను అనుకున్నట్టుగా క్రౌడ్ నేను అనుకున్న దానికంటే ఎక్కువ మందే ఎంతో చాలా మంది బాగా మన వచ్చింది. కంపెనీకి దొరుకుతారు. చాలా చాలా బాగా వచ్చింది. ప్రపంచంలోనే నాకు తెలిసింది #1 క్రౌడ్ అని నా వ్యక్తిగత అభిప్రాయం. స్టార్టప్ లో ఇంత కరోడ్ ఎక్కడా లేదు సార్. లేదు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను మాట ఇచ్చినట్టుగా మార్చి అయిపోయింది, మే 23 కల్లా మన కాయిన్ ని ఎక్స్చేంజ్ లో తీసుకురావడానికి నేను అన్ని విధాలుగా రెడీ చేసుకున్నాను సార్. అయితే అక్కడ ఏమైందంటే నేను ఎప్పుడైతే మే 23కి వచ్చానో ఇక్కడ ఒక ప్రత్యేకమైన సిస్టమ్ తయారైంది. ఎలాగా అమ్మేసుకోవడానికి ప్రత్యేకించి తయారై జనాలు రెడీగా ఉండిపోయారు. అంటే ఆ ఉన్నోళ్ళు కూడా అలాగ వచ్చారంటే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అవును సార్. వాళ్ళందరూ సిద్ధంగా అమ్మడానికి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి. అవును సార్. 2, మనం తీసుకున్న ఎక్స్చేంజ్ అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టుగా లేదు సార్. నేను మొదలెట్టింది కుగ్రామాల్లో మొదలెట్టినప్పటికీ వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళు ఉపయోగించేలాగా, వాళ్ళు అమ్మేలాగా, వాళ్ళు కొనేలాగా కానీ లేని పక్షంలో దాన్ని అందరికీ ఉపయోగపడదు. కారణం మన దగ్గర ఉన్న క్రౌడ్ మొత్తం క్రిప్టో మీద అవగాహన లేని వాళ్ళు సార్. వాళ్ళకు అనుకూలంగా తయారు చేయాలనే ఉద్దేశంతో మొదటి దాన్ని నేను పోస్ట్ చేశాను. ఎందుకంటే అది అంత ఈజీగా వీళ్ళకి అనిపించలేదు మన వాళ్ళకి. సార్. రెండవది కే ఎక్స్చేంజ్ రెడ్ లో నుంచి ఎల్లోలో తీసుకొచ్చాను. ఎల్లోలో తీసుకొచ్చినప్పుడు నేను మళ్ళీ దాన్ని ప్రయత్నించినప్పుడు సేమ్ ఇదే జరిగింది. ఇంకా కొన్ని ఉండిపోయి అంటే కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం రావట్లేదు. మన అకౌంట్ లో నుంచి కే ఎక్స్చేంజ్ లోకి కాయిన్స్ పంపించడానికి అవకాశం తక్కువ మందికి ఉన్నదంటే రావట్లేదు. ఇది వెళ్ళటం లేదు. అలాంటప్పుడు కాయిన్ అమ్ముకోవడానికే లోపలికి వెళ్ళలేదు కాబట్టి కొనడానికి కష్టం అవుతున్న ఉద్దేశంతో ఇలా కాదు, నేనేదైతే కిబోన్ తయారు చేశానో ఆ పరిభాషలో ఆ ఆప్షన్స్ తోటే ఒకటి ఉండాలి. అంటే పంపించుకోవడం మీకు ఒకటి పెట్టాను నేను, ట్రాన్స్ఫర్ ఆప్షన్ ని. ఆ ట్రాన్స్ఫర్ ఆప్షన్ తోటి కొనుక్కున్నారు, అమ్ముకున్నారు, యాడ్స్ చూశారు, లేదంటే రిఫరల్స్ ఇచ్చారు. ఈ విధానం వీళ్ళకి అలవాటు అయింది కాబట్టి అలాంటి ఆలోచనతోటే ఇప్పుడు బీసీడీని తీసుకొచ్చాను. ఈ బీసీడీని పట్టుకొచ్చాను. ఈ బీసీడీలోనూ ఇప్పుడు మన వాళ్ళు పెడుతున్నారు. ఇక్కడ మనం చేయాల్సిన ప్రాజెక్టులు ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఇంతవరకు నేను ఎందుకు ఆపానో మీకు అర్థమై ఉంటది. ఇన్ని రోజులు ఒక చిన్న సందేహం సార్. ఇప్పుడు మనము ఫస్ట్ ఒక ఎక్స్చేంజ్ పెట్టాము, అది సరిగా లేదన్నప్పుడు దాన్నే మోడిఫై చేస్తే బాగుండేది, కానీ దాన్ని పక్కన పెట్టి ఇంకొకటి చేయడంతో అది ఫెయిల్ అయినట్టుగానే అంతా భావిస్తున్నాం కదా. మీరండి నిజం. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం అనుకునే పరిభాషలో చెయ్యలేని వ్యక్తులతో నేనెంత చేసినా రావట్లేదు. వాళ్ళ కెపాసిటీ అంతవరకే ఉంది సార్. ఇప్పుడు మీరు మీ ఇంట్లో పని చేయడానికి నలుగురిని తీసుకొచ్చారు, ఆ పని వాళ్ళకి రావట్లేదు అనుకోండి నీకు కావాల్సినట్టుగా, అప్పుడు మళ్ళీ వాళ్ళతోటే పదే పదే ప్రయత్నించడం ఉండడం వల్ల డబ్బు కాలం వృధా అయిపోద్ది. వ్యక్తులతో ఎందుకు చేస్తున్నారు సార్? మంచి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, టీసీఎస్ లాంటి కంపెనీస్ ఉన్నాయి కదా. చెప్తాను. ఇక్కడ ఏమవుతుందంటే పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అనుకున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ సంబంధించింది గోప్యంగా ఉండదు. మనకు కావలసినట్టుగా వాళ్ళు చేయరు. నేను అవన్నీ పడ్డాను. ఇప్పుడు నేను తీసుకున్న టీం ఏంటంటే అలాంటి కంపెనీల్లో పనిచేసిన వ్యక్తుల్ని పర్సనల్ గా నేను ఎంగేజ్ చేసుకుని వాళ్ళకి నేను ప్రతి నెల శాలరీస్ ఇచ్చుకొని వివిధ ప్రాంతాల్లో పెట్టుకుని వాళ్ళతో చేస్తున్నాను ఇదంతా. వ్యక్తిని ఎలా నమ్ముతాం సార్? నేను వ్యక్తిని నమ్మలేదు, సిస్టమ్ నమ్మాను. అదే కార్పొరేట్ సిస్టమ్ అయితే ఇంకా బెటర్ గా సార్. టీసీఎస్ లాంటిది ఒక్క చిన్న ఎలిగేషన్ వస్తే 10,000 రూపాయల షేర్ 10 పైసలు పడిపోతుంది. ఆ భయం వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది.
వాళ్ళే జాగ్రత్తగా చేస్తారు. రైటే కానీ నేను అనుకున్న భావాలతో చేసే పరిస్థితి లేదు. నేను అన్ని చూశాను. ఇప్పుడు సార్ నేను ఒకసారి నాకు అవకాశం ఇస్తే మీకు ఇదంతా అర్థమవుతుంది. సరే సార్ అలాగే సార్. సాఫ్ట్వేర్ అనేది ఇష్టానుసారంగా మనం కానీ బయటికి తీసుకెళ్ళినట్లయితే ఇది మీకు సాఫ్ట్వేర్ లో రెండు రకాలు. ఒకటి ప్రొడక్ట్ లేదనుకున్నట్టే సమాచారం రెండు ఉంటాయి. కానీ సార్ ఇక్కడ ఏమైందంటే ప్రొడక్ట్ అనేది వస్తువు నమ్ముకునేటప్పుడు వాళ్ళు ఎలా చేసినా పర్లేదు, సమాచారాన్ని పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఎలా చేసినా పర్లేదు. కానీ ఇక్కడ ఏమైందంటే ఇది ధనానికి స్వరూపం. ప్రొడక్ట్ సార్ సమాచారం కాదు. మన క్రిప్టో అంటే ధనానికి స్వరూపం. అంటే ఇప్పుడు మన ఇది రిజర్వ్ బ్యాంక్ లో రూపాయి నోట్లు మామూలుగా ఉన్న ప్రెషర్ లో కూడా ఇచ్చేయచ్చు. పెద్ద ప్రెషర్ ఉన్నాయి. ఆ ప్రెషర్ లో కూడా మీరు ప్రింట్ తీసేయమని ఇచ్చేయచ్చు. కానీ అక్కడ వీలు పడదు. ఎందుకంటే ఇది ధన స్వరూపం. ఇప్పుడు క్రిప్టో అనేది కానీ ఒక డబ్బు కానీ. అందుకని నేను ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. సార్ లేదా వాడు తీసుకొచ్చే 10 కాయిన్స్ అందులో పెట్టాలని ప్రయత్నించాడు అనుకుంటే ఇబ్బంది అవుతుంది. దానికోసం నేను ఏం చేశానంటే వేరే వేరే టీమ్స్ ని ఏర్పాటు చేసి ఒకే దగ్గర అన్ని వర్క్లు చేయించుకోవట్లేదు. నేను సార్ సపరేట్ గా చేయించుకొని ప్లగ్గింగ్ సిస్టమ్ లో నేను మళ్ళీ అన్ని సమకూర్చుకుంటాను. నేను సార్ అప్పుడు ఎవరికి ఏ ప్రాజెక్టు పూర్తిగా తెలియదు. దీంట్లో ఎలా చేసినప్పుడు అన్ని మనకు తెలిస్తే కానీ వాళ్ళకి తెలియదు. సార్ సరే, ఇప్పుడు మన విషయం చెప్దాం. ఇప్పుడు సార్ జరిగిన కాలం జరిగిపోయింది. ఇప్పుడు దాని గురించి మనం ఆలోచించకూడదు. ఇప్పుడు సార్ అది మంచి కోసం నాన్న మామూలుగానే మాట్లాడు. నువ్వు సార్ సార్ అనేది కొంచెం గట్టిగా ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. నువ్వు సార్ ఫ్రీగా నీ ఫ్రెండ్ తో, నీ స్నేహితుడితో, లేదా మీ ఇంట్లో ఒక అలాగే వ్యక్తితో, అలాగే మీ అలాగే తమ్ముడితో, మీ అన్నయ్యతో మాట్లాడినట్టు ఫ్రీగా అలాగే మాట్లాడు. నేను ఎప్పుడు అలా- కుటుంబ సభ్యులు అంటాను. ఎప్పుడు అలాగే సార్ మన కుటుంబ వాతావరణం చేసుకో. ఇప్పుడు నా సమాధానం నీకు నచ్చయ్యా, కలిసి నడుద్దాం. నచ్చలేదు, నువ్వు అడిగిన వాటిలో ఉన్న సమస్యను నేను క్లియర్ చేసుకుంటాను. అలాగే అంతేగాని వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. అలాగే అలాగే నన్ను కూడా చూడు. అయితే అలాగే అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మీరు ఇప్పుడు ఇంకోటి బీ సీట్లు చాలా పెట్టారండి, వెళ్ళలేదండి. అవును నేనేంటంటే కాయిన్ అనేదాన్ని బహుళ ఉపయోగార్థం పట్టినప్పుడే వెళ్తుందని చెప్పాను మీకు. అవును బిట్ కాయిన్ ఉన్నది, మీరు దాని ఎక్స్చేంజ్ లోకి వెళ్ళండి. దానిలో ఎటువంటి మార్పులు పెద్దగా ఉండవు. దాంట్లో ఇప్పుడు ఒకడు కొంటాడు, ఒకడు అమ్ముతుంటాడు, అంతే. అవును ఒక వేగవంతమైన మార్కెట్ ఎందులో కూడా జరగదు. అవును శరవేగంతో మార్కెట్ ఎక్కడ జరగదు. అవును పెట్టేసి ఉంచుతాము, కొనుక్కుంటాడు, లేదా వెయిట్ చేస్తూ ఉంటాడు. అవును ఎందుకు అని నేను చూసినప్పుడు అది ఎక్కువ ఉపయోగం ఉండాలి దానికి. అవును అందుకోసం ఇప్పుడు మనం తీసుకున్న ప్రధానమైన కొన్ని చెప్తాను నీకు. ఆ, కన్స్ట్రక్షన్ అని చెప్పేసి నేను ఇప్పుడు దాంట్లో ఈ నెల రోజులుగా దాని మీద ల్యాండ్ క్లియరెన్స్ మీద పనిచేస్తున్నాను. అది అవును నాకు కావాల్సిన దానికోసం, దానికి అనుకూలంగా మనకు ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఆఫీస్ లేదు. ఆ, అది ఎక్కడో సిటీలో కన్స్ట్రక్షన్ ఆఫీస్ పెట్టి కన్స్ట్రక్షన్ సిటీ అవుట్కట్స్ లో పెట్టే కంపెనీలు ఉన్నాయి. అలా ఉమ్, కాకుండా రెండు ఒక దగ్గర ఉండాలనేసి మన కన్స్ట్రక్షన్ సంబంధించిన ఒక ఆఫీస్ ని అక్కడ తయారు చేశాను. అక్కడే మీటింగ్ పెట్టాం మనం. సార్ మనం ఎక్కడ కడుతున్నామో ఆ పరిసర ప్రాంతాల్లోనే మన సైట్ ఉన్నాయి. ఇంకా 2-3 సైట్లు ఉన్నాయి. సార్ అక్కడే పెట్టాను నేను. ఇప్పుడు సార్ అక్కడ కూర్చొని మనం మీటింగ్ పెట్టాం. ఇప్పుడు దాన్ని ఈ నెలలో భూమి పూజ చేయడానికి అన్ని విధాలుగా వర్క్లు చేసుకుంటూ వెళ్తున్నాను. సార్ అది స్టార్ట్ అయిన వెంటనే మనకు కావాల్సిందంతా అంటే నేను గతంలో వాయిస్ కూడా చెప్పాను, సార్ 3000 ఫ్లాట్స్ ఉన్నాయి అక్కడ. సార్ అపార్ట్మెంట్ సార్ 3000 ఫ్లాట్స్ లో ఒక్కొక్క ఫ్లాట్ కి 2000 కాయిన్స్ తీసుకుంటున్నాను. సార్ ఇక్కడ దీన్ని సున్నితంగా వినండి, మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సార్ 37 లక్షల రూపాయలకి ఒక్క ఫ్లాట్ మనం అమ్ముతున్నాం. సార్ 1000 ఎస్ఎఫ్టి, ఆ, 12x12 బెడ్రూమ్, సార్ 12x10 బెడ్రూమ్, అలా సార్ పెద్ద పెద్ద సైజులతో 1000 ఎస్ఎఫ్టీలో చేశాను. అది నా సొంత డిజైన్, ఇంజనీర్ చేసింది కాదు, నేనే చేశాను. అది సార్ నేను యాక్చువల్ గా బేసిక్ గా నేను బిల్డర్ని గత 25 ఏళ్ళుగా. అవును సార్ 15 ఏళ్ళుగా బిల్డర్ని, 25 ఏళ్ళుగా రియల్ ఎస్టేట్ నాది. సార్ అయితే ఇప్పుడు 1000 ఎస్ఎఫ్టీ 37 లక్షలు అంటే చాలా మంచి రేటు, మీకు తెలుసు. అది అవును సార్ అంత తక్కువలో ఎవరు ఇవ్వరు. అవును అయితే సార్ నేను ఎందుకు ఇస్తున్నానంటే ఈ కన్స్ట్రక్షన్ వచ్చే డబ్బుల కంటే మన కాయిన్ కి విలువ తెప్పించడంలోనే నాకు ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో దాంట్లో నేను ప్రాఫిట్ కంటే మీ కాయిన్స్ ని పర్చేజ్ చేయడంలోనే శ్రద్ధ చూపించాను. సార్
2000 కాయిన్స్ అంటే 60 లక్షల కాయిన్స్ ఇప్పుడు ఇమీడియట్ వెళ్ళిపోవాలి. అంటే కాయిన్స్ బైబ్యాక్ అవుతాయి. బైబ్యాక్ అనుకో, మీరు అమ్ముతారు, మనం కొనుక్కుంటాం. ఎవరు అవును, కొనుక్కున్నా మీరు కొన్నా కూడా ఇప్పుడు మీరే అమ్మారు, మళ్ళీ మీ దగ్గరికే వస్తున్నాయి అంటే బైబ్యాకే కదా. బైబ్యాక్ అంటే మీరు అనుకున్నట్టు అది కరెక్టే, కానీ బైబ్యాక్ అన్నప్పుడు చిన్న సిస్టమ్ ఉంటుంది. రూపాయికి అమ్మి ₹2 కొనుక్కోవచ్చు, ₹1 కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ నేను ఇచ్చిన కాయిన్స్ అన్ని ₹500 మీరు కొనుక్కుని తప్ప మిగతా అన్ని మైనింగ్ లో ఫ్రీగా ఇచ్చిన కాయిన్స్ సార్. అవన్నింటికి శూన్య విలువ, అంటే విలువ లేకుండా, అంటే డబ్బులతో కాకుండా ఇచ్చాను నేను. దానికి ఇప్పుడు ₹500 విలువ కట్టి మళ్ళా కాయిన్స్ ని వెనక్కి మీరు అమ్ముకునేలా చేస్తున్నాను. అంటే సేలబుల్ కూడా ఉన్నాయి కదా దాంట్లో. అదే నేను అదే చెప్తున్నాను. మన దగ్గర ఉన్నటువంటి మొత్తం క్రౌడ్ దగ్గర ఉన్న కాయిన్స్ కంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టేక్డ్ కాయిన్స్ ఎక్కువ. 840 కోట్ల స్టేక్డ్ కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర. 840 కోట్లు. అవును సార్. ఇందులో 1,68,00,000 కాయిన్స్ మాత్రమే మీరు కొనుక్కున్న శాలబుల్ కాయిన్స్. సార్, మీరు కొనుక్కున్న శాలబుల్ కాయిన్స్ వచ్చిన 1,68,00,000. అవును. మిగతావన్నీ కూడా ఒకరి నుంచి ఒకరికి సేల్ అయిపోయి అందులో కూడా. మరి ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి, ఓవరాల్ గా మన దగ్గర ఉన్నాయి 2,50,00,000 కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర శాలబుల్. ఇప్పుడు రిలీజ్ అయిన వాటితోటి అంటే ఇందులో స్టేకబుల్ లోంచి వచ్చిన శాలబుల్లే ఉన్నాయి కదా, ఇందులో ఇంకా వస్తూనే ఉన్నాయి అవి. అందువల్ల ఆ కాయిన్స్ ను కూడా మీరు అమ్ముకునేలా చేయటం వలన క్రౌడ్ రావడానికి ఎక్కువ కాయిన్స్ ఇచ్చి ఆ క్రౌడ్ దగ్గర ఉన్న కాయిన్స్ సంఖ్య తగ్గించినప్పుడు ఆటోమేటిక్ రేటు పెరుగుతుంది. నా పాయింట్ అర్థం చేసుకోండి. క్రౌడ్ అంటే ఈ జనాలందరూ రావడానికి కాయిన్స్ ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చాం మనం. అలాగని వాళ్ళ దగ్గర కాయిన్స్ అన్ని అలాగే ఉండిపోతే మాత్రం రేటు మనం అనుకుంటూ రాదు. అందుకోసం వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ ని మళ్ళీ మనం వాళ్ళు అమ్మేసుకునేలా చేసి అవి మళ్ళీ మార్కెట్ లోకి యథావిధిగా రాకుండా ఉంచినప్పుడు మార్కెట్ లో కాయిన్స్ తగ్గిపోతాయి సార్. ఆ విధానంతో ఇప్పుడు కాయిన్స్ తీసుకుని మనం కొనుక్కుంటున్నాం. అంటే 27 లక్షల రూపాయలు మాత్రమే మనకి ఇప్పుడు డబ్బులు వస్తాయి, మిగతా 10 లక్షల రూపాయలు కాయిన్స్ వస్తాయి. జనాలకు మాత్రం ఇప్పుడు మీరు ఫ్లాట్ కొన్నారంటే మీకు 10 లక్షల రూపాయలు మీకు ముట్టేసాయి. ఏది క్యాష్ రూపంలో వచ్చాయంటే కట్టేశారు అక్కడ. మీరు 27 లక్షలకే నేను ఫ్లాట్ ఇస్తున్నాను అని అన్నప్పుడు కాయిన్స్ ప్లస్ క్యాష్, అప్పుడు మీకు 37 లక్షల రూపాయలు మీ విలువ సైట్ మీకు వచ్చింది. ఇలా మనకి 60 లక్షల కాయిన్స్ వస్తాయి. ఈ 27 లక్షల్లో కమిషన్స్ గానీ మనం ఏదైనా ఇచ్చిన గిఫ్ట్లు గానీ డెవలప్మెంట్స్ గానీ అన్ని దీంట్లోనే మనకి ఉంటాయి అన్నమాట. దాంట్లో ఇది ఒక ప్రాజెక్టు, ఇది ఇప్పుడు వస్తుంది. కొంచెం ఈ ప్రాజెక్టులు లేదా నేను చెప్పే విధానానికి కొద్దిగా ఊహపడితే నీకు మంచి క్లారిటీ వస్తుంది. సార్, ఇక్కడ నాకు చిన్న సందేహం సార్. ఇప్పుడు ఇక్కడ మీరు తీసుకునే ఈ కాయిన్ వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్ లో మన రేటు పెరిగే అవకాశం ఏ రకంగా ఉంటుంది సార్? అదే నేను చెప్తాను, అక్కడికే వస్తున్నాను. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎంత గొప్పగా వెళ్తుందో ఇది అయిపోయేసరికి మీకు అర్థం అవుతుంది. కొంచెం టైం ఇవ్వండి. ఒక ప్రాసెస్ కోసం చేస్తుంది సార్. ఇప్పుడు మనం ఇక్కడ కాయిన్స్ తగ్గించి మన తాలూకు ఎక్స్చేంజ్ లో కొనడం అమ్మడం నేర్పించాలనేది నా ఉద్దేశం. ఇంతవరకు ఎలా అమ్ముకోవాలి, ఎలా కొనుక్కోవాలనేది చాలా మంది తెలియదు. ఎందుకంటే మనం పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన జనాలు మనం అంతా, సిటీలో ఉన్న క్రిప్టో మీనింగ్ కూడా తెలియనటువంటి వ్యక్తులు మనం అంతా. ఎందుకంటే అది పుట్టి చాలా సంవత్సరాలు అవ్వలేదు, జస్ట్ 12 ఏళ్ళు 15 ఏళ్ళు అయిందంటే. 15 ఏళ్లలో మనకు తెలియదు ఇది వేరే ప్రాంతాల నుంచి మనకు వచ్చిన పద్ధతిలో ఉన్నటువంటి ఒక ప్రొడక్ట్ ఇది, అంటే ఒక ప్రాపర్టీ. అయితే ఇప్పుడు నేను మీరు అడిగిన పాయింట్ డైరెక్ట్ వస్తుంది. ఒక దాంట్లో మీరు అనుకున్నట్లుగా 60 లక్షల రూపాయలు 60 లక్షల కాయిన్స్ ఈ ప్రాజెక్ట్ వెళ్ళిపోతాయి. నా ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే మైనింగ్స్. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఇదంతా ఒక ఎత్తు మాత్రమే. ఇది లైఫ్ టైమ్ మనం ఇదే పనిలో చేసుకుంటూ వెళ్లేంత సమయం మన దగ్గర ఉండదు. ఇప్పుడు ఉన్నంతలో మనకు కావాల్సినట్టుగా ముందు స్టార్టింగ్ కే తీసుకున్నాను. ఇప్పుడు మైనింగ్స్ అనేది మీకు తెలిస్తే మీకు అర్థమవుతుంది అసలు ఇది ఏమవుతుందండి. మైనింగ్స్ కూడా విన్నాను సార్, ప్రాజెక్ట్ గురించి పూర్తిగా.